ఏపీలో వాలంటీర్లు కొనసాగుతారా లేదా? వాలంటీర్ల కొనసాగింపుపై ప్రభుత్వం ఆలోచన విధానం ఎలా ఉంది? వాలంటీర్లపై చంద్రబాబు పవన్ చేసిన వ్యాఖ్యలు వారి మంచిగా చేటుక? అసలు ఏపీలో వాలంటీర్లు కొనసాగుతారా లేదా? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడెందుకు వచ్చాయనే కదా మీ డౌట్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలు ఓసారి మనం విన్నాం. మీకు కూడా ఇదే అనుమానం కలగవచ్చు. వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని భయపెట్టేశారు అందరూ. మీరు చెప్పండి, ఎక్కడ ఆగినాయి? ఎక్కడ ఆగలేదు. అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది. అంటే సెక్రటరీ అంటే నేను ఒకటే అడిగాను మన పంచాయతీ రాజ్లో. అంటే మనకి ఒక పిఠాపురంలోనే 600 620 సెక్రటేరియట్స్ కదా మనకు ఉందండి. జిల్లా మొత్తం మీద 620 సెక్రటేరియట్స్, 600 సచివాలయాలు. వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు. దాదాపు 6,000 మంది పైచిలుక అధికారులు, మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఎక్కడ ఆగినాయి చెప్పండి ఈ రోజున పెన్షన్స్? ఆగో. కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం. అది సంగతి. నిజానికి ఏపీలో పెన్షన్ పంపిణీని ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుంది ప్రభుత్వం. ఉదయం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ ఇంటి వద్దే అందించింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్వయంగా మొదలు పెడితే సాధారణ ఎమ్మెల్యేల వరకు అందరూ పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఒక్క వాలంటీర్ కూడా ఇన్వాల్వ్ కాలేదు. ఇది ఇక్కడ హైలైట్. ఎలాంటి కన్ఫ్యూజన్, వివాదం లేకుండా సింపుల్గా సచివాలయ ఉద్యోగులతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. మీకు గుర్తుందా, ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వాలంటీర్లను సంక్షేమ పథకాలను అందించేందుకు దూరంగా ఉంచింది ఈసీ. ఆ సమయంలో వృద్ధులు, లబ్ధిదారులంతా గ్రామ సచివాలయాలకు వెళ్ళి డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది. భారీ ఉష్ణోగ్రతలు, వడగాల్పుల కారణంగా మంచి ఎండలప్పుడు కొంతమంది వృద్ధులు కూడా ప్రాణాలు విడిచారు. అది చాలా బాధాకరం. వాళ్ళ పెన్షన్ తీసుకోవడానికి వాళ్లే లైన్లో నిలబడి ప్రాణాలు కోల్పోయేటటువంటి దారుణమైన పరిస్థితి. దీనికి కారణం ప్రతిపక్షం మీదేమో అధికార పక్షం, అప్పటి వైసీపీ మీదేమో ప్రతిపక్షం, అంటే అప్పుడు టీడీపీ. ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకున్నారు. కానీ బలైంది మధ్యలో ఉన్నటువంటి పేదలు. ప్రస్తుతం ఇప్పుడు మాత్రం ప్రభుత్వ పెద్దలు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందించడం ఇంపాసిబుల్ అన్నారు. అలా చేయడం సాధ్యం కాదన్నారు. కానీ చంద్రబాబు ఇప్పుడు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. అది కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మే, జూన్, జూలై అరియర్స్, అంటే ఆ నెలల్లో ఏవైతే పెంచి ఇస్తామన్నటువంటి పెన్షన్ ఉందో అదంతా కలిపి మొత్తంగా 7,000 రూపాయలు అందించారు. ఇందులో మరో హైలైట్ ఏంటంటే సీఎం చంద్రబాబు కూడా స్వయంగా పలు ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి సమయం గడిపి వాళ్ళకి పెన్షన్ అందించడం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,25,000 మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది మాత్రమే ఇందులో పాల్గొన్నారు. ఒక్కొక్కరు 50 మంది పెన్షన్దారులకు డబ్బు అందించారు. అన్ని చోట్ల అంగన్వాడీ, ఆశా సిబ్బంది సేవలు కూడా ఉపయోగించుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ తెర మీదకి వస్తుంది. ఏంటంటే ఈ కార్యక్రమంలో వాలంటీర్లను ఉపయోగించకపోవడం దేనికి సంకేతం? ఇకపై వారిని సేవలకు ఉపయోగించుకోరా? మరి పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్. చంద్రబాబు ఏమో ఎన్నికల ముందు వాలంటీర్ల ఉద్యోగాలకు తాను గ్యారంటీ అన్నారు. వారికి ఇచ్చే జీతాలను 10,000కు పెంచుతామన్నారు. మరి ఇప్పుడేమో అసలు తాను పట్టించుకోవడం లేదంటున్నారు వాలంటీర్. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని, అందుకే తాము ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని అంటున్నారు. అయితే ప్రభుత్వ వ్యవస్థను సమర్థించుకోవడంలో ఇది భాగం అనేది అధికార పక్షం మాట. అలాగే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమన్నాం, కానీ వాలంటీర్లను ఏ పనికి వాడతాము, ఏ పనికి వాడము అనేది మేము ఎన్నికల్లో చెప్పలేదు. ఇది కూడా ఒక పాయింట్. ఆ రోజు మా వల్ల చేత కాదని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజే నేను ఒక మాట అన్నాను, నీకు చేత కాకపోతే ఇంటికి పోండి, నాకు అధికారం ఇవ్వండి, చేసి చూపిస్తానన్నా. ఆ అధికారం ప్రజలు ఇచ్చారు, చేసి చూపించానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అటు పవన్ అయినా ఇటు చంద్రబాబు అయినా ఒకటే మాట చెబుతున్నారు. ఏంటంటే వాలంటీర్ల సేవలను ఉపయోగించుకుంటాం, కానీ ఎలా అన్నది ఇంకా తేల్చలేదంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 2,54,832 మంది వాలంటీర్లు ఉన్నారు. వీరిలో 1,28,179 మంది రాజీనామా చేసినట్టు సమాచారం. ఎలక్షన్ టైంలో రాజీనామా చేసిన వారంతా ఇటీవల తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. కొందరైతే బలవంతంగా రాజీనామాలు చేశామని, వైసీపీ నేతలు చెప్తేనే చేశామంటూ కేసులు కూడా వేశారు వాళ్ళ మీద. కానీ ప్రభుత్వం ఇప్పుడున్న వారి సేవలను కూడా ఉపయోగించుకోలేదు. మరికొందరు టీడీపీ నేతలు అయితే అసలు వాలంటీర్ వ్యవస్థే తప్పుపడుతున్నారు. ఇప్పుడనే కాదు, మొదటి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థను టీడీపీ తప్పుపడుతోంది. కాకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు, పరిణామాల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థను సమర్థించాల్సి వచ్చింది. ఆ తర్వాత వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పాల్సి వచ్చింది. వాళ్ళ జీతాన్ని పెంచుతామని కూడా చెప్తూ ఉన్నారు.
వాలంటీర్లకు ఇస్తామన్న 10,000 జీతాన్ని పంచాయతీ కార్మికులకు ఇవ్వడం ఉత్తమం అంటున్నారు కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు. సచివాలయ ఉద్యోగులతో గ్రామాల్లో పనిచేయించుకుంటే సరిపోతుందన్నది వారి వాదన. జ్యోతుల్ నెహ్రూ ఏం మాట్లాడారో ఒకసారి మీరు వినండి. వాళ్ళ ఏదైతే వాలంటీర్లు ఖర్చు పెడుతున్నటువంటి మా నాయకుడు 10,000 ఇస్తా అన్నాడు వాలంటీర్. నేనేమంటానంటే ఆ 10,000 శాలరీ ఇచ్చి ప్రతి గ్రామాన్ని బట్టి 5గురిని 6గురిని 10 మందిని 12 మందిని 15 మందిని ఆ పంచాయతీ యొక్క వైశల్యాన్ని బట్టి ఈ 15,000 రూపాయలు శాలరీ ఇచ్చి స్కావెంజర్స్ వేసినట్టయితే మనం దుర్గంధం నుంచి బయటపడతాం. పరిశుభ్రమైనటువంటి గ్రామాలుగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి ఖర్చు పెట్టండి. మనకు సచివాలయ సిబ్బంది ఉన్నారు బ్రహ్మాండంగా, వాళ్ళతో సర్వీస్ చేయించుకుందాం. గ్రామాల్లో వాళ్ళకి కాపలా కుక్కల్లాగా తెలుగుదేశం ఎన్డీఏ కార్యకర్తలు ఉన్నారు తప్పు జరగకుండా కాసుకోవడానికి. ఇది నా పర్సనల్ అభిప్రాయం. రేపు మా లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లో కానీ శాసనసభలో అయినా సరే ఇది నేను చెప్పదలుచుకున్నాను, అడగదలుచుకున్నాను, ఒత్తిడి తేదలుచుకున్నాను. కొందరేమో వద్దంటున్నారు, మరికొందరేమో ప్రత్యామ్నాయం చూస్తామంటున్నారు. దీంతో అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది ఈ వాలంటీర్ల పరిస్థితి. అయితే వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉపాధి కల్పించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కొక్కరికి 15,000 నుంచి 30,000 వరకు జీతం వచ్చే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా సమాచారం. మరి ముందు వాలంటీర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్గా మారింది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.